హాయ్ ఫ్రెండ్స్, బిఎస్ఎన్ఎల్ ఇప్పుడు ట్రెండింగ్ అయింది. బిఎస్ఎన్ఎల్ దెబ్బకు జియోతో పాటు మిగిలిన ప్రైవేట్ టెలికాం కంపెనీలన్నీ కూడా చతికిలబడ్డాయి. రానున్న రోజుల్లో బిఎస్ఎన్ఎల్దే హవాగా మారబోతోంది. అందుకు ప్రభుత్వం కూడా గట్టి సహకారమే అందిస్తోంది. టెలికాం మినిస్టర్ జ్యోతిరాదిత్య సింధియా త్వరలోనే 6G తీసుకురాబోతున్నట్టు ఈ మధ్యనే ప్రకటన చేశారు. ఈ ఏడాది చివరిలోపు 4G నెట్వర్క్ భారతదేశమంతటా అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు బిఎస్ఎన్ఎల్ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ మాట నిలబెట్టుకోవడానికి ప్రభుత్వం గట్టి కసరత్తునే చేస్తోంది. 1,00,000కు పైగా RAN టవర్స్ భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇన్స్టాల్ చేసేందుకు సిద్ధమైంది. దాంతో 4G డేటా ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులోకి రానుంది. RAN టవర్స్ అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. రేడియో యాక్సెస్ నెట్వర్క్ను సింపుల్గా RAS అని పిలుస్తారు. ఇటువంటి టవర్స్ 1,00,000కు పైగా భారతదేశమంతటా ఇన్స్టాల్ చేసినట్లయితే బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ ఎంతగా మెరుగుపడుతుందో మీరే ఊహించుకోవచ్చు. ఇప్పటికే ఇండియాలో 5G నెట్వర్క్ అందుబాటులోకి వచ్చింది. అయితే ప్రస్తుతం ప్రతి ఒక్కరూ 5G నెట్వర్క్ ఉపయోగించడం లేదు. పేద మధ్యతరగతి జనాలకు ఇది తలకు మించిన భారం. రూపాయి దాచుకుంటూ డబ్బులను పొదుపు చేయాలి అని ఆశించే మధ్యతరగతి జనాలు 5G నెట్వర్క్ కొనుగోలు చేయలేరు. మన దేశంలో 5G మొబైల్ ఫోన్స్ కంటే కూడా 4G మొబైల్ ఫోన్స్ ఎక్కువగా అమ్మకాలు జరుగుతూ ఉన్నాయి. ఒకవేళ బిఎస్ఎన్ఎల్ మంచి కనెక్టివిటీ ఇచ్చినట్లయితే ఇక గ్రామీణ ప్రాంతాల్లోనే కాదు, భారతదేశం మొత్తం మీద బిఎస్ఎన్ఎల్కి తిరిగే ఉండదు. దేశం మొత్తం మీద 1,00,000 మొబైల్ టవర్స్ ఇన్స్టాల్ చేసినట్లయితే నెట్వర్క్ కనెక్టివిటీ ఎంత అద్భుతంగా ఉంటుందో మీరే ఊహించండి. ఇక జ్యోతిరాదిత్య సింధియా చేసిన ప్రకటన గురించి తెలుసుకుందాం. అయితే అంతకంటే ముందుగా భారత ప్రభుత్వం బిఎస్ఎన్ఎల్ను లాభాల బాట పట్టించడానికి చేస్తున్న ప్రయత్నాల గురించి చెప్పుకుందాం. బిఎస్ఎన్ఎల్ పనితీరును పర్యవేక్షించేందుకు ఒక సెపరేట్ కమిటీని నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వం. ప్రైవేట్ కంపెనీలలో ఏ విధంగా అయితే కాంపిటీషన్ అనేది ఉంటుందో అదే విధంగా ప్రభుత్వ రంగ సంస్థ బిఎస్ఎన్ఎల్లో కూడా ఇటువంటి పోటీతత్వాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉంది. వీలైనంత తొందరగా మంచి సర్వీసుల్ని కస్టమర్లకు అందించడానికి కూడా బిఎస్ఎన్ఎల్ కసరత్తు చేస్తూ ఉంది. 4G నెట్వర్క్ వేరే దేశాల్లో వచ్చిన తర్వాత మాత్రమే దాన్ని అనుకరిస్తూ మన భారతదేశంలో కూడా 4G నెట్వర్క్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇక ప్రపంచ టెక్నాలజికల్ రంగంలో 5G నెట్వర్క్ వచ్చిన తర్వాత మన ఇండియాలో కూడా దాన్ని తీసుకువస్తూ ఉన్నారు. టెలికాం ఇన్నోవేషన్ ఇన్స్టిట్యూషన్ ప్రస్తుతం 6G నెట్వర్క్ మీద పరిశోధనలు చేస్తూ ఉన్నారు అని సింధియా ఇటీవలే ఒక ప్రకటన చేశారు. ఈ ఇన్స్టిట్యూషన్ టెలికాం రంగంలో కొత్త టెక్నాలజీలను తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇటువంటి ఇన్స్టిట్యూషన్స్ భారతదేశంలో చాలా ఉన్నాయి. వాటిల్లో ఒకటి సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్. దీనినే సింపుల్గా C.DOT అని పిలుస్తారు. టెలిటెక్నాలజీ డెవలప్ చేయడానికి ఈ సంస్థ ఎంతగానో ప్రయత్నం చేస్తూ ఉంటుంది. 1984 నుండి ఈ సంస్థ మన భారతదేశంలో టెలికమ్యూనికేషన్ మెరుగుపరచడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంది. మన భారతదేశానికి కావలసిన టెక్నాలజీ గురించి కూడా ఈ సంస్థ ప్రయోగాలు చేస్తూ ఉంటారు. మన దేశంలో దాదాపు 140 కోట్లకు పైగా జనాభా నివసిస్తూ ఉన్నారు. ఒకవేళ భారతదేశంలో 6G టెక్నాలజీ ఫుల్ స్పీడ్తో అందుబాటులోకి వస్తే మిగిలిన దేశాలు కూడా టెక్నాలజీ కోసం మన దేశానికి వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం ఏ విధంగా టెక్నాలజీని దేశంలో ఉన్న ప్రతి మారుమూల ప్రాంతానికి పంపించగలిగింది అని మిగిలిన దేశాల వాళ్ళు కూడా ఖచ్చితంగా మన వైపు చూస్తారు. జ్యోతిరాదిత్య సింధియా 6G నెట్వర్క్ భారతదేశంలోనే తొలిసారిగా ప్రవేశపెట్టబోతున్నారు అని చెప్పిన తర్వాత ఇక మీదట మనం వేరే దేశాలను అనుసరించడం కాకుండా మనమే ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయబోతున్నాం. ఇక భారతదేశంలో ప్రైవేటు రంగ సంస్థల్లో తేజస్ నెట్వర్క్ ఒకటి. ఈ తేజస్ నెట్వర్క్ ఆప్టికల్ ఫైబర్ ఇన్స్టాల్ చేయడంలో ముఖ్య పాత్ర పోషించింది. భారతదేశంలో ఎన్నో పర్వతాలు, నదులు, సముద్రాలు, ఇసుక ప్రాంతాలు ఉన్నాయి. అన్ని ప్రాంతాలకు నెట్వర్క్ అందే విధంగా ఆప్టికల్ ఫైబర్ని ఇన్స్టాల్ చేసింది తేజస్. కేవలం బిఎస్ఎన్ఎల్కే కాదు, జియో, ఎయిర్టెల్ వంటి ప్రైవేట్ కంపెనీలకు కూడా ఈ కంపెనీ తమ సేవలను అందించింది. ఈ కంపెనీ C.DOT పాటు సహకారం అందిస్తే ఇక మనకు తిరిగేలేదు. C.DOT కొత్త టెక్నాలజీ రూపొందించిన తర్వాత ఈ టెక్నాలజీని భారతదేశంలో నలుమూలలకు కూడా పంపించడానికి తేజస్ సహకరిస్తుంది. ఇక 6G నెట్వర్క్ డెవలప్ అయితే ముఖ్యంగా బిఎస్ఎన్ఎల్కి చేయూత అందుతుంది. యువతరం రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయా రంగాలలో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి అనటానికి జ్యోతిరాదిత్య ఒక ఉదాహరణగా నిలిచారు. కాంగ్రెస్ ని విడిచి బీజేపీలోకి వచ్చిన తర్వాత ఆయనను టెలికాం మినిస్టర్గా నియమించారు. టెలికాం రంగంలో భారీ మార్పులు తీసుకురావడానికి ఆయన ఎంతో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది అతని పొలిటికల్ కెరీర్ కి కూడా ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి బిఎస్ఎన్ఎల్ ని సమూలంగా ప్రక్షాళన చేయాలి అని ఆయన నడుం బిగించారు. ఇక లాస్ట్ వీడియోలో మీరున్న ప్రాంతంలో బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ ఏ విధంగా ఉంది అని అడిగాం.
బిఎస్ఎన్ఎల్, జియో, ఎయిర్టెల్ ఈ 3 కంపెనీలలో మీరు ఎక్కువగా ఉపయోగించే నెట్వర్క్ ఏంటో చెప్పమని కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేశాం. ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్ కామెంట్స్ ద్వారా బిఎస్ఎన్ఎల్ పరిస్థితి ఏ విధంగా ఉందో మీకు చెప్పబోతున్నాం. మారుమూల గ్రామాల్లో బిఎస్ఎన్ఎల్ టవర్ సిగ్నల్ సరిగ్గా ఉండదని, అందుకే జనాలు ప్రైవేట్ కంపెనీలకు స్విచ్ అవుతున్నారని, కేంద్ర ప్రభుత్వం బిఎస్ఎన్ఎల్ సర్వీసులను మెరుగుపరచాలని గణాచార్య గారు కామెంట్ రూపంలో ప్రభుత్వానికి సలహా ఇచ్చారు. హైదరాబాద్లోని నారాయణగూడలో బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ సిగ్నల్స్ సరిగా ఉండవని నరసింహ శివ గారు చెప్పారు. ఇదే విషయంలో రమేష్ గారు కూడా తమ గ్రామంలో బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ సరిగ్గా ఉండటం లేదు అని తెలంగాణలోని సంగారెడ్డి నుండి కామెంట్ చేశారు. కానీ కొన్ని ప్రాంతాల నుండి మాత్రం మనకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. తెలంగాణలోని కామారెడ్డి ప్రాంతంలో బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ చాలా బాగుంది అని భాస్కర్ పాలబోయిన గారు చెప్పారు. గ్రామీణ ప్రాంతాలలో నెట్వర్క్ కవరేజీ ఉంటే తప్పకుండా బిఎస్ఎన్ఎల్కి మారుతామని, 4G కూడా అందుబాటులో ఉంటేనే భవిష్యత్తులో బిఎస్ఎన్ఎల్ బాగుపడుతుంది అని విలువైన సలహా ఇచ్చారు నంబూరి రామ్మోహన్ రావు గారు. ఇదే విషయంతో సింహాద్రి గారు కూడా ఏకీభవించారు. గ్రామీణ ప్రాంతాలలో బిఎస్ఎన్ఎల్ సిగ్నల్స్ కరెక్ట్గా ఉండవని, అందుకే యూజర్స్ తగ్గిపోతున్నారు కాబట్టి నెట్వర్క్ సదుపాయం మెరుగుపరిస్తే బాగుంటుంది అని ఆయన తన విలువైన అభిప్రాయాన్ని మనతో పంచుకున్నారు. లోటుపాట్లను అధిగమిస్తే బిఎస్ఎన్ఎల్కి తిరిగే లేదని ఆయన అభిప్రాయం. రమేష్ రెడ్డి బిల్లా గారు కూడా బిఎస్ఎన్ఎల్కి సపోర్ట్ చేస్తాం, కానీ ఉద్యోగస్తులు, వినియోగదారుల సమస్యలకు వెంటనే పరిష్కారం అందిస్తేనే సంస్థ నిలబడుతుంది అని అభిప్రాయం చెప్పారు. కృష్ణారెడ్డి గారు కూడా తామున్న గ్రామీణ ప్రాంతంలో బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ సరిగ్గా ఉండటం లేదని, అందుకని బిఎస్ఎన్ఎల్ వాడటం లేదని తెలిపారు. మొత్తానికి శ్రీనివాసులు కారుదుంప గారు మాత్రం అందరం కలిసి జియోకి, ఎయిర్టెల్కి గుణపాఠం చెప్పాలి అని, వారి ఇంట్లో అందరూ బిఎస్ఎన్ఎల్ మాత్రమే వాడుతూ ఉన్నారని కామెంట్ చేశారు. ఈ కామెంట్స్ అన్ని పరిశీలించి చూసినట్లయితే గ్రామీణ ప్రాంతాలలో ఇప్పటికీ కూడా బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ సరిగ్గా లేదని తెలుస్తూ ఉంది. ఒకవేళ బిఎస్ఎన్ఎల్ తన లోపాలను అధిగమించి సర్వీస్ మెరుగుపరుచుకుంటే తప్పకుండా అగ్రగామి సంస్థగా టెలికాం రంగంలో పెను తుఫాను సృష్టిస్తుంది అనటంలో ఎలాంటి సందేహమూ లేదు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీద మీ అమూల్యమైన అభిప్రాయాలను, సలహాలను, సూచనలను కామెంట్ సెక్షన్లో పంచుకుంటారని ఆశిస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాం. ఇక మా ఈ వీడియోకు ఒక లైక్ చేసి ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.